నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆరుళ్ల నందమూరు గ్రామాలలో వరద బాధితులకు టీడీపీ నాయకులు పసుమర్తి చందు అన్నదానం ప్రారంభించిన నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేంద్ర బడ్జెట్లో విస్మరించటంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మార్నేడి బాబ్జీ. శుక్రవారం బల్సులమ్మకు శాకంబరీ దేవిగా విశేష అలంకరణ ఏర్పాట్లు పరిశీలించిన జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. ప్రజలకు వైద్య సేవలో పెంటపాడు పిహెచ్సి బేష్ వైద్య సేవలపై వైద్యాధికారితో టీసీసీ న్యూస్ ఇంటర్వ్యూ. ఆర్యవైశ్య సంఘ నాయకుల ఆధ్వర్యంలో వాసవి అమ్మవారికి వేడుకగా ఊరేగింపుతో ఆషాఢ సారె సమర్పణ పాల్గొన్న వైశ్య ప్రముఖులు. మండలంలోని ఆరుళ్ల నందమూరు గ్రామాల్లో వరద బాధితులకు గురువారం టీడీపీ సీనియర్ నాయకులు పసుమర్తి చందు సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నదానం ఏర్పాట్లు చేసిన పసుమర్తి చందును అభినందించారు. బాధితులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతుల అన్నవరం, శనగన రాంబాబు, శనగన శ్రీనివాస్, బెజవాడ శ్రీను, మాజీ సర్పంచ్లు గూడవల్లి నాగేశ్వరరావు, వేమన సత్యనారాయణ, జన సైనికులు పాల్గొన్నారు. ఇక్కడ మనకి వరద బాధ్యులకి మంచి మిత్రుడు, సహృదయుడు. మరి ఈ నందమూరు ఆరుళ్ల రెండు గ్రామాల్లో మొలక గ్రామాలుగా గత వారం రోజులుగా ప్రజలంతా కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మరి ఇక్కడ ఒకరోజు నేను అన్నదానం చేస్తానని ముందుకొచ్చిన పెత్తాడపల్లి మాజీ ఎంపీటీసీ, మరి మాజీ ఉప సర్పంచ్, ఇప్పుడు ప్రస్తుతం బోర్డు మెంబర్గా ఉన్న చందు గారు ముందుకొచ్చి ఈవేళ ఈ వితరణ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి కూడా మరి సహాయం అందేలాగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకంటే ఈవేళ నారు కావాలంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. మళ్ళీ నారు వేసుకుని మళ్ళీ ఈ పంట పండించుకోవాలన్నా రైతాంగానికి చాలా ఇబ్బంది ఉంది. దీని అన్నిటి దృష్ట్యా మొన్న శాసనసభలో మన శాసనసభ్యుడు నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా బాధితులందరికీ కూడా ఏ రకమైన సాయం అందించగలరో ప్రభుత్వం లెక్కలేసుకుంటుంది. ఎందుకంటే ఈవేళ ఖాళీ ఖజానానికి మనకి అప్పచెప్పిన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. మరి ఆ దృష్ట్యా మరి విత్తనాలు ఇస్తారో లేకపోతే మరి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారో మరి మన ప్రభుత్వం నుంచి రావాలని చెప్పి మేము కూడా అందరితో పాటు మేము చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రైతులకి సాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతూ ఉంది. మరి ఎవరైనా మరి ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే ఈవేళ డ్రైన్లు పూడికి తీయకపోవడంతో ఇలాంటి వరదలు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఏడాది కూడా మరి ఈ సిల్ట్ తీసి మరి ఆ సిల్ట్ తీసే కార్యక్రమాన్ని
మే నెలలో ముగించాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు. అకాల వర్షాలు ఎక్కువగా కురిసిన కారణంగా మరి పంట పొలాలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. ఆ యొక్క పంట పొలాలని చూడడం కోసం పంట నష్టాన్ని మరి ఎంత మేరకు జరిగింది అనేటువంటి అంచనా వేయడం కోసం మరి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మరి గౌరవనీయులు వలల బాబ్జీ గారు, మరి అధికారుల యొక్క సమిష్టి మరి కృషితోటి ఈ రైతులను ఆదుకోవాలనే ఆలోచనతోటి మరి గత వారం రోజుల క్రితమే చాలా పర్యటన చేయడం జరిగింది ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం, అలాగే పెంటపాడు నియోజకవర్గం. దానిలో భాగంగానే ఈ రోజున మరి పెద్ద తాడేపల్లి మరి మా గ్రామ మాజీ ఎంపీటీసీ గారు, అలాగే మాజీ ఉప సర్పంచ్ గారు, ప్రస్తుత వార్డు సభ్యులు ఈరోజు నందమూరు ఆరులలో ఉన్నటువంటి నివాసిత ప్రాంతాల్లో ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో, ఎవరైతే భోజన సౌకర్యాలు కలగజేసుకుని మరి వాళ్ళకి పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా నా వంతు సహకారం నేను చేస్తానని మంచి హృదయం కలిగినటువంటి వ్యక్తి, మా గ్రామ వాస్తవ్యుడు, మంచి వ్యక్తి అయినటువంటి పశుపతి చందు గారు ఈరోజు స్పాన్సర్ చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. గత 15-20 రోజులుగా ఏదైతే మన తాడేపల్లిగూడెం మండలం కానీ చుట్టుపక్కల భారీ వర్షాల వల్ల మన మండలంలో ముఖ్యంగా నందమూరు, ఆరుళ్ళ, మాధవరం, జగన్నాథపురం ఇటువంటి గ్రామాలు బాగా లోతట్టు ప్రాంతాలు భారీ నష్టం వాటిల్లింది. రైతాంగం చాలా దెబ్బతిన్నారు. రైతు కూలీలకి ఉపాధి కూడా కరువై ఒక 20 రోజులుగా చాలా ఇబ్బందికరంగానే ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాబ్జీ గారు, మన గౌరవ శాసనసభ్యులు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మా వంతు ఏదైనా 2-3 గ్రామాలకి ఏదో సహకారం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఆరుల, నందమూరు గ్రామాల్లో భోజన వసతి కల్పించి వారికి మా వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే మా పార్టీ తరఫున జనసేన, బీజేపీ తరఫున కూడా ఈ గ్రామస్తులందరికీ గవర్నమెంట్ తరఫున అన్ని రకాల వసతులు కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సింధు గారు ఫోన్ చేసి మొన్న మరి నేను మీ ఊరు గ్రామానికే నేను ఎంతమంది పెట్టమంటా భోజనాలు అడగగానే సరే అన్నయ్య గారు నేను ఆలోచన చెప్తానని చెప్పగానే ఆయన 500 అయినా సరే 600 అయినా సరే ఓకే అన్నారు. సరే ఓకే అన్నాక బాబ్జీ గారు దృష్టి తీసుకెళ్ళగానే బాబ్జీ గారు నేను వంటలు చేస్తాను, నేను దృష్టిలో నేను ఉన్నారని చెప్పి బాబ్జీ గారు పెట్టడం, మరి వాళ్ళు వచ్చి కార్యక్రమం సక్సెస్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మా గ్రామ తరపున నేను మీకు శుభాకాంక్షలు చెప్తున్నాను సార్. కేంద్ర బడ్జెట్ పట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మార్నేడి బాబ్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తాననే మాటను బీజేపీ ప్రభుత్వం విస్మరించి మోసం చేసిందన్నారు. మన రాష్ట్రానికి సరైన న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ బడ్జెట్ సమావేశం మా మోడీ గారి ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వం పూర్తిగా సంపూర్ణంగా రాలేదు కాబట్టి వీళ్ళకి ఎవరైతే మద్దతు ఇస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చారో ఆ రాష్ట్రాలకి, ఆ నాయకులకి, ఆ ప్రాంతాలకి అవకాశం ఉండేలాగా బడ్జెట్ కనపడింది తప్ప ఈ బడ్జెట్ పూర్తిగా భారతదేశపు సమాంతర బడ్జెట్గా ఎక్కడైతే అవసరం ఉందో, ఏ రాష్ట్రానికి ఏది అవసరం ఉందో అది ఎక్కడ కనిపించలేదు. అలాగే మన రాష్ట్రం వచ్చేటప్పటికి 15,000 కోట్లు అమరావతికి నిధులు కేటాయించామంటే ఎంతో ఆనందపడే విషయం అనుకోవచ్చు. కానీ నిధులు కేటాయించలేదు కదా, 15,000 కోట్లు అప్పు ఇప్పిస్తానని చెప్పారు. ఇది ఎంత తప్పండి? ఇది మీరే కదా మట్టి నీరు పట్టుకొచ్చి ఈ శంకుస్థాపనకి మీరే ముఖ్య అతిథిగా వచ్చి అలాగే అమరావతి శంకుస్థాపన చేశారు. ఈ 15,000 కోట్లు అప్పు కాదు కదా, ఈ 15,000 కోట్లు స్టార్టింగ్ ఆవేళ మీరు ఇవ్వాలి, ఆ రోజే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది ఏమి చేయకుండా ఆ రోజున ఇదే తెలుగుదేశం, ఇదే బీజేపీ నాటకాలు ఆడి కాలయాపన చేసి 2019 వరకు 5 సంవత్సరాలు చేసిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కి ఈయన ఇంకా పెద్ద నాటకారిలాగా 3, 4 అని చెప్పి ఈయనేదో ఈ కాలయాపన చేశారు తప్ప ఇప్పుడు ఈ రాష్ట్రం మీకు మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు మీరు ప్రధాని అయ్యారంటే ఒకటే గుర్తుంచుకోండి, ఈ రాష్ట్రం నుంచి వచ్చిన 25 ఎంపీల వల్లే మీరు ప్రధాని అయ్యారు. ఇది గమనించాలి. 15,000 కోట్లు అప్పు ఇవ్వడం కాదు, మిమ్మల్ని అడిగింది 1,00,000 కోట్లు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని వార్తలు వినిపిస్తున్నాయి. మీరు ఖచ్చితంగా 1,00,000 కోట్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే విడిపోయిన రాష్ట్రానికి చాలా అవసరమైన నిధులు కావాలి కాబట్టి పరిస్థితి అప్పుల్లో మునిగిపోయిన రాష్ట్రానికి ఇప్పుడు ఆదుకోవాల్సిన సమయం తక్షణమే ఉంది. మీరు ఇస్తారని నమ్మకంతోనే ప్రజలందరూ ఏకదాటిగా మీకు ఓటేశారు మీ కూటమికి. మీరు ఇప్పుడు ఇవ్వకపోతే ప్రతి సామాన్యుడి దగ్గర కూడా ఈవేళ అందరి దగ్గర కూడా తెలుసు
ఈవేళ మనం అందరం ఓటేసి మన ఎంపీల వల్ల అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. మనం ఓటేయకపోతే రాదు. కనీసం మీరు ఈ ఆలోచన పెట్టుకొని చేయకపోతే మళ్ళీ మీకు కూడా బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది. రాష్ట్రానికి తక్షణమే నిధులు ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా ఇచ్చి సమాంతరంగా అన్ని డెవలపింగ్కి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. తాడేపల్లిగూడెం పురదేవత బలసలమ్మ వారి గుడిలో ఆషాఢ మాస సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు శ్రీరంగం అంచిబాబు ఆధ్వర్యంలో శుక్రవారం అమ్మవారిని శాకంబరీ దేవిగా విశేష అలంకరణలో భక్తులకు దర్శనం కలిగిస్తున్నారు. అందుకుగాను అమ్మవారికి టన్నుల కొద్దీ కూరగాయలతో అలంకరణ చేసే కార్యక్రమంలో పాతూరు యూత్ నిమగ్నమయ్యారు. శాకంబరీ దేవిగా అలంకరణతో పాటుగా భారీ అన్న సమారాధన ఏర్పాట్లు చేస్తున్నారు. జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, తోట రాజాలు ఏర్పాట్లను పరిశీలించారు. దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, కరే సత్యనారాయణ, కాళ్ల గోపీకృష్ణ, నీలపాల దినేష్, కళ్యాణం రామచంద్రరావు, ఏకూరి సాయి తదితరులు పాల్గొన్నారు. బలసలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శుక్రవారం శాకంబరి అమ్మవారి అలంకరణతో ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటుంది అమ్మవారు. అయితే ఎప్పుడైతే మన 2014 నుంచి 19 సమయంలో అమ్మవారి గుడి ఎంత దేదీప్యమానంగా వెలిగిందో మీ అందరూ చూశారు. చిన్న గుడి ఉండేది. అక్కడి నుంచి ఆ రోజు మనం దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న పైడికొండల మాణిక్యాలరావు గారిని ఆయన కానీ, లేకపోతే అప్పుడు మన మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి ఇప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ జాతర జరపాలని చెప్పి నిశ్చయించుకుని ఆ జాతరను మొదలుపెట్టిన తర్వాత ఎంతో కొంత డెవలప్మెంట్ కనిపిస్తూ 2014 నుంచి 19 వరకు కూడా ఇంత పెద్ద ఆలయ ప్రాంగణాన్ని నిర్మించుకునే శక్తిని ఆ అమ్మవారు ఇచ్చింది. గత 5 ఏళ్లుగా అంతంత మాత్రంగా ఉన్న మళ్ళీ మన పాత బాడీ అప్పట్లో ఉన్న చైర్మన్ గారు ఇప్పుడు మళ్ళీ మన ఎమ్మెల్యేగా రావటం బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఆయన సహకారంతో మళ్ళీ అలాగే మన పాత బాడీ అంతా కూడా రావటం, వచ్చి ఇక్కడ ఇంత విశిష్టతగా చేస్తున్న కార్యక్రమాలన్నింటికి కూడా ఖచ్చితంగా నేను కూడా రావటమే కాకుండా నా వంతు సహకారాన్ని నేను అందిస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ రేపు జరగబోతున్న శాకంబరి అమ్మవారి ఉత్సవాలకి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇక్కడ శ్రీరంగం అంజీ గారు వాళ్ళ భద్రబృందం కమిటీ మెంబర్స్ అందరూ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి తాడేపల్లిగూడెం ప్రజలందరూ కూడా వచ్చి ఆనందదాయకంగా అంగరంగ వైభవంగా దానికి ఒక అందాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం జరిగే శాకంబరి దేవి అలంకరణ మహోత్సవం ఈ సంవత్సరం రేపు 26వ తారీఖు శుక్రవారం నాడు జరుపుకుంటున్నాం. అలాగే 2014 నుంచి 19 వరకు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో అప్పుడు నన్ను ఇక్కడ గుడి నిర్వహణ కింద వేయించి ఆయన నా వెన్నంటే ఉండి అమ్మవారి గుడికి ఎవరు వచ్చినా శుక్రవారం నాడు అన్నదానం అన్నదే మనం ఒరే వీళ్ళకి లేదు అనకుండా అన్నదానం చేయమని మమ్మల్ని ప్రోత్సహించారు. అలాగే ఆయన భక్తుల సహకారంతో ఆయన సహకారంతో ఆ 5 సంవత్సరాలు చాలా నిర్విఘ్నంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయినా ఉత్సవాలైనా ఏదైనా గ్రామ దేవత మనకు ముందు అని చెప్పని అంటారు ఆయన. అలాగే ఆయన మమ్మల్ని ముందుండి నడిపించేవారు. అలాగే ఇప్పుడు మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా అయ్యాక మమ్మల్ని కేకేసి ముందు గుడి నిర్వహణ బాధ్యతలు తీసుకుని కమిటీ అయి ఉంటే తర్వాత చూద్దాం, ముందు అమ్మవారి మనకి దేదీప్యమానంగా కార్యక్రమాలు జరిగితే ఊరు బాగుంటుంది, మనందరికీ అమ్మవారు కృపా కటాక్షాలు ఉంటాయి అని చెప్పి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. పెంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మౌలిక వసతులు, వైద్య సర్వీసులలో ఉన్నతమైన సేవలందిస్తూ కేంద్ర ప్రభుత్వ కమిటీ వారి ప్రశంసా పత్రాన్ని అందుకుంది. అంతేకాకుండా చక్కటి వైద్య సేవలకు గాను జిల్లాలో ద్వితీయ స్థానం దక్కించుకుంది. టీసీసీ న్యూస్ పెంటపాడు పీహెచ్సీని పరిశీలించింది. ఓపీలు కూడా ఎక్కువగా గుర్తించింది. ప్రసూతి విభాగంలో ఇక్కడ డెలివరీ చేయించుకున్న మహిళలు, ట్యూబెక్టమీ శస్త్రచికిత్స చేయించుకున్న వారు ఇన్పేషెంట్లుగా వైద్యం పొందుతున్నారు. ఆసుపత్రి వైద్యాధికారులు తోట రాజేష్ కుమార్, డాక్టర్ వి మౌనికల పర్యవేక్షణ వైద్య నిర్వహణ జరుగుతుంది. టీసీసీ న్యూస్ ఆసుపత్రిలో అందుతున్న సేవలను గురించి డాక్టర్ మౌనికను ప్రశ్నించి వివరాలు రాబట్టింది. పెంటపాడులో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాం. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో
ఈ ఇటీవల కాలంలో చక్కటి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇటీవల జరిగిన నేషనల్ ఒక టీం వారు వచ్చి 90% బాగున్న పైన అబోవ్ ఉంది సర్వీసెస్ అని చెప్పేసి వారికి ప్రశంసా పత్రం కూడా ఇచ్చింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా జిల్లా స్థాయిలో పిహెచ్సిలో 2nd ప్లేస్ కూడా ఈ హాస్పిటల్ సంపాదిస్తుంది. పెంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేను ఇక్కడ 2 సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది. మన దగ్గర అన్ని రకాల వైద్య సేవలు, ఓపీ కానీ, ఐపీ సేవలు కానీ, అలాగే డెలివరీ సేవలు కానీ అందుబాటులో ఉన్నాయి. అలాగే మనకు కాలానుగుణంగా వచ్చే వ్యాధుల గురించి కూడా మనం అందరికీ అవగాహన చేయడం జరుగుతుంది. అలాగే ఈ వ్యాధులకి మన దగ్గర చికిత్స చేయడానికి ఉంది. అలాగే ల్యాబ్కి సంబంధించిన అన్ని పరీక్షలు కూడా మనం ఇక్కడ చేయడం జరుగుతుందండి. అలాగే ఇంకా ఏదైనా మెరుగైన వైద్య సేవలు కావాలి అని అనుకుంటే మన దగ్గర నుంచే వేరే హాస్పిటల్స్కి, దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, లేదంటే ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మనం రిఫర్ చేయడం జరుగుతుంది. అలాగే రిఫర్ చేసిన కేసులు అన్నీ కూడా మేము తర్వాత మా ఆశా వర్కర్ల చేత ఇంటింటికి వెళ్ళి ఫాలోఅప్ కూడా చేయిస్తామండి. వాళ్ళకి పూర్తిగా వ్యాధి నయం అయ్యే వరకు కూడా మనం వాళ్ళని చూడడం జరుగుతుంది. ఇటీవల వర్షాల వలన అంటే కొన్ని ఇళ్ళు జల దిగ్బంధం అయ్యి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అటువంటి చోట మీ ఆరోగ్య శాఖ వారు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? సో అలాగున్న ప్రదేశాల్లో మేమేం చేస్తున్నామంటే మొదటిగా ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అనేది పెడుతున్నాము. అలాగా ముంపు ఉన్న ఏరియాలు మొత్తం. సో ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో మనకి ప్రాథమికంగా అవసరమైన మందులన్నీ అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రతిరోజు అక్కడ ఒక ఏఎన్ఎం కానీ ఆశా వర్కర్ మనకు అందుబాటులో ఉంటారు. వాళ్ళు ఆ ఏరియా అంతా ఇంటింటికి తిరిగి ఆ ఏరియాలో ఎక్కడైనా కానీ ఇంట్లో జ్వరాలు కానీ, విరోచనాలు, వాంతులు ఇలాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళు సర్వే చేసి మనకి ఇస్తారు. అలాగే అలాగ జ్వరాలు ఉన్న వాళ్ళకి మనకు అక్కడే టెస్టులు కూడా కొన్ని రకాలు, అంటే మలేరియా కానీ, డెంగ్యూ పరీక్షలు కానీ అక్కడే చేయడం జరుగుతుంది. ఇంకా ఏదైనా అవసరమైతే హాస్పిటల్కి పంపిస్తున్నారు. అలాగే జ్వరాలు ఉన్న వాళ్ళకి, విరోచనాలు ఉన్న వాళ్ళకి ఓఆర్ఎస్లు కానీ, టాబ్లెట్స్ కానీ మేము ఇవ్వడం జరుగుతుందండి. అలాగే చుట్టుపక్కల డ్రైనేజ్ ఉన్న ఏరియాస్లో మేము బ్లీచింగ్ అనేది సెక్రటరీ శానిటేషన్ వాళ్ళ సహకారంతో బ్లీచింగ్ చేయిస్తున్నాము. అక్కడ ఎబైట్ సొల్యూషన్, అంటే మనకి లార్వా పెరగకుండా, దోమలు పెరగకుండా యాంటీ లార్వల్ స్ప్రే, ఇంకా ఎబైట్ సొల్యూషన్ అనేది స్ప్రే కూడా చేయడం జరుగుతుందండి. ఈ రోజు డెలివరీ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. ప్రైవేట్ వైద్యశాలకు వెళ్ళి మీరు ఇటు గర్భిణీలకి ప్రీ డెలివరీకి మీరు చేస్తున్న కృషి ఏంటి? మా కింద ఉన్న 8 గ్రామాల్లో కూడా ఆశా వర్కులు ప్రతి ఇంటింటికి వెళ్ళి గర్భిణీలని గుర్తించడం జరుగుతుందండి. మొదటిగా గర్భిణీ పరీక్ష దగ్గర నుంచి కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో గర్భిణీ అని నిర్ధారణ అయిన దగ్గర నుంచి మేము వాళ్ళని ప్రతి నెల ఇక్కడ జరుగుతుంది. ప్రతి మొదటి గర్భిణీకి కూడా పిఎం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వీళ్ళకి మనకి 5,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా మేమే రిజిస్ట్రేషన్ చేసి పెడతాము. అక్కడి నుంచి ప్రతి నెల కూడా పిఎంఎస్ఎంఏ అని 9వ తారీఖున గర్భిణీ పరీక్షలు ప్రత్యేకంగా ఇక్కడ జరుగుతుందండి. 9, 10 తారీఖుల్లో ఆ రోజు గర్భిణీలకు కావాల్సిన అన్ని రకాల ల్యాబ్ టెస్టులు, మామూలుగా అయితే ఇవి బయట కనీసం 2 నుంచి 3 వేలు ఉంటాయి ల్యాబ్ టెస్టులు అన్ని చేయించాలి అంటే. అవన్నీ కూడా ఉచితంగా మనం ఇక్కడ చేయిస్తున్నాం. అలాగే నెల వాళ్ళకి కావాల్సిన అన్ని టీటీ ఇంజెక్షన్స్ కానీ, ఐరన్ మాత్రలు కానీ, కాల్షియం మాత్రలు కానీ అన్ని ఫ్రీగా మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే గర్భిణీ పూర్తయి 9 నెలలు డెలివరీకి వచ్చిన టైంలో మేము ఆశా వర్కర్ల చేత వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి నార్మల్ డెలివరీ అనేది చేయడం జరుగుతుంది. అలా అవ్వని పక్షంలో ఏదైనా ఇబ్బంది ఉన్నా, లేదంటే ఇంతకుముందు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళైనా మనకి 108 సేవల ద్వారా మన దగ్గరలో ఉన్న ఏరియా హాస్పిటల్ తాడేపల్లి కూడా పంపించడం జరుగుతుంది. గర్భిణీ మొదలైన దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు అన్ని రకాల సేవలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. కుక్క కాటుకి లేకపోతే పాము కాటుకి నివారణకి మీ దగ్గర ఇంజెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? కుక్క కాటుకి మన దగ్గర యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అనేది ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందండి మన దగ్గర. అలాగే పాము కాటుకు కూడా ఏఎస్వి కూడా అవైలబుల్గానే ఉంది. ఇది వర్షాకాలం కాబట్టి ఎక్కువ పాము కాటులు అలాంటివి వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కూడా మన దగ్గర సర్వీసెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కుక్క కాటుకు మాత్రం సంవత్సరం మొత్తంలో మనం ఎప్పుడైనా కానీ అవైలబుల్గానే ఉంటాయి. మన దగ్గర అన్నీ కూడా స్టాక్ ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటాము. షుగర్ వ్యాధికి గురవుతున్నారు, షుగర్ టెస్ట్లకు కానీ అట్లకి చాలా ఖర్చు పడుతున్నారు బయటికి వెళ్ళి. అటువంటి షుగర్ వ్యాధి ఉన్నటువంటి పేషెంట్స్కి ఇక్కడ మందులే ఉచితంగా ఇస్తారా, టెస్టులు కానీ ఉచితంగా చేస్తాం? షుగర్ వ్యాధి రాకముందు కానీ స్క్రీనింగ్ పరీక్ష అనేది చేస్తామండి. అలాగ మన ఆశా వర్కర్లు NCD-CD సర్వే అని ఉంది. సో ఆ సర్వే ప్రకారం ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి, అలాగే 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా మేము షుగర్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. షుగర్ టెస్ట్ కానీ నిర్ధారణ అయ్యింది అంటే మేము గ్రామాలకి ప్రతిరోజు ఒక డాక్టర్ గారు వెళ్ళి ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ ద్వారా సర్వీసెస్ ఇస్తున్నాము. సో అక్కడికి తీసుకొస్తారు, వాళ్ళకి మేము అక్కడే ట్రీట్మెంట్ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే వాళ్ళందరికీ ప్రతి నెల కూడా మేము ఉచితంగా నెలకు సరిపడా మందులు అనేది ఇవ్వడం జరుగుతుందండి.
మనకి షుగర్ కానీ బీపీ కానీ అలాగే దీర్ఘకాలిక వ్యాధులు థైరాయిడ్ కానీ ఇలాంటి సంబంధించిన అన్నిటికీ మందులు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్ నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు గృహ మరమ్మతులకు అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08882256999 మరియు సెల్ 8019316399. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్ ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యార్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ఆర్యవైశ్యుల కులదైవమైన శ్రీ వాసవి అమ్మవారికి ఆర్యవైశ్య సంఘ నాయకుల ఆధ్వర్యంలో అత్యంత వేడుకగా ఆషాఢ సారెను సమర్పించారు. ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షులు మార వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పూర్వాధ్యక్షులు వబిలిశెట్టి నటరాజు పర్యవేక్షణలో పూర్వాధ్యక్షులు గమిని సుబ్బారావు నివాసం నుండి సారెను
వెండి రథంపై పెట్టి ఊరేగింపుగా అమ్మవారి వద్దకు తీసుకెళ్లారు. సంఘోపాధ్యక్షులు కొండూరి శ్రీరామచంద్రమూర్తి లక్ష్మీ దంపతులు ఇచ్చిన అల్పాహారం ఆతిథ్యం తీసుకొని వారి ఇంటి వద్ద నుండి మేళతాళాలతో అమ్మవారి ఆషాఢ సారె ఊరేగింపు పట్టణంలో జరిగింది. వేద మంత్రాల పఠనం, ఆర్యవైశ్య మహిళల కోలాట ప్రదర్శన, బాజా భజంత్రీలలో సందడిగా పట్టణంలో ఊరేగారు. ఆర్యవైశ్యులు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. పసుపు, కుంకుమ, గాజులు, స్వీట్స్, చలిమిడి అమ్మవారికి సమర్పించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ పూర్వాధ్యక్షులు గ్రంథి సత్యనారాయణ, నున్నా ఆనంద్, మండవల్లి చెన్నా నాగేంద్ర, భోగవల్లి రమేష్, ఆర్యవైశ్య సంఘం వాస్వి క్లబ్, ఆర్యవైశ్య మహిళా సంఘం, వాస్వి వనితా క్లబ్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతీ క్షేత్రం నుండి రంగరంగ వైభవంగా ఈ రోజున వెండి రథంతో అమ్మవారికి సారి ఊరేగింపు జరుగుతుంది. అందులో సోదరిమణులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తున్నారు. అలాగే మధ్యాహ్నం జరిగే అన్నప్రసాద కార్యక్రమానికి అందరూ వచ్చి అమ్మవారి ప్రసాదం తీసుకుని మీరు మీ కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషం శాంతి సంతోషాలు ఉండాలని, అలాగే తాడేపూడి పట్టణంలో ఉన్న జనులందరూ కూడా బాగుండాలని కోరుతున్నాము. అమ్మవారి ఆషాఢం సారి మన వాసవి కన్యకాపల్లి పంచాయతీ క్షేత్రం నుండి ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో 3వ సంవత్సరం అత్యంత వైభవంగా మరి కోలాటము, అదేవిధంగా సన్నాయి, గరగలు, తీన్మార్ డప్పులతో అమ్మవారి మహిళలచే కోలాటం వాడితే ఇక్కడ అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. ఈ అమ్మవారి ఊరేగింపు మా ఆర్యవైశ్య సంఘం పూర్వాధ్యక్షులు నటరాజు గారి 400 కేజీల వెండి రథంతో మరి అమ్మవారిని ఊరేగించి ఈరోజు ఉదయం షిరిడి సాయిబాబా ఆలయం ఎదురుగా కొండూరు శ్రీరామచంద్రమూర్తి గారి ఇంటి వద్ద నుండి వారి ఇంటికాడ అల్పాహారం చేసుకుని ఈ ఊరేగింపు ప్రారంభించింది. ఇక్కడ నుంచి మన తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్ వరకు ఈ ఊరేగింపు జరిగి మరి అమ్మవారికి ఆషాఢం సారిని సమర్పించి మరి అనంతరం అమ్మవారి సారి సమర్పించిన తర్వాత మరి ఈ రోజున మహా అన్నదాన కార్యక్రమం, మరి అన్నదానానికి ఈ రోజున మా ఆదివాసీ సంఘం పూర్వాధ్యక్షులు గమిని సుబ్బారావు గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం ఏర్పడింది. మరి భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా సారి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సారి కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని పురవీధుల్లో ఊరేగింపుగా వెండి రథంతో ఊరేగించడం కూడా జరుగుతుంది. 50 మంది భక్తులు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఊరేగింపులో పాల్గొన్నారు. గౌరవ అధ్యక్షులు మార వెంకటేశ్వరరావు అధ్యక్షుడిగా చేసిన ప్రథమంగా ఫస్ట్ మంత్లోనే ఆషాఢ మాసం రావటం, ఆషాఢ సారి కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. ఇది 3వ సంవత్సరంగా భావిస్తున్నాము. అందులో భాగంగా అందరూ కూడా మన ఆదివాసీలు ఇతరులు అందరూ కూడా వచ్చి ఊరేగింపులో పాల్గొనడం జరిగింది. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా బుధవారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈలినాని ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. స్వామివారికి విశేష అభిషేకాలు, నక్షత్ర హారతులు గావించారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఏవమక్షరం పరమపదం విశ్వసర్వం వ్యాప్య నారాయణ స్థిరః అఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యోరధరేభ్యః శ్రీశాదే లక్ష్మీపత్న్యాం అహోరాయ నమో నమః. ఆనంద గర్భోర జయ గణేష్ మహారాజ్ కే, జయ గణేష్ మహారాజ్ కే.
మాజీ వైస్ చైర్మన్ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు గమిని సుబ్బారావు పుట్టినరోజు సందర్భంగా గురువారం అన్నదాన కార్యక్రమం జరిగింది. స్థానిక ఆర్యవైశ్య సత్రంలో గమిని సుబ్బారావు దంపతుల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు వబిలిశెట్టి నటరాజ్, భోగవల్లి రమేష్, నున్నా సుందరం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ గమిని సుబ్బారావు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా వాసవి అమ్మవారి సార సమర్పణ పురస్కరించుకొని అన్నదానం చేయటం ఆనవాయితీగా వస్తుందన్నారు. గత 3 సంవత్సరాల నుంచి అమ్మవారికి ఆషాఢ మాసంలో సారిస్తాం అనేది ఒక ఆనవాయితీగా తీసుకొస్తున్నారు. నా పుట్టినరోజు 25వ తారీఖుని అన్న సమారాధన సుమారుగా 1000-1500 మంది సుమారుగా అవుతారన్నారు. వారందరూ కూడా శుభ్రంగా ఆనందంగా అందరూ కూడా పలహారం కింద తీసుకుంటున్నారు. మరి నిజంగా కూడా తాడేపుడానికి గొప్ప ప్రసిద్ధి అయింది అన్నదానం. ఈ అన్నదానం ఎక్కడ జరుగుతుందో అక్కడ చాలా గొప్పగా మరి రాజ్యం బాగున్నట్లుగా తాడేపూడిలో ప్రజలందరికీ కూడా ఇది పుణ్యం. ప్రజలందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు అందరూ కూడా హాజరవ్వాలని కోరుకుంటూ మరి సారి అనేది నిజంగా అమ్మవారికి ఇష్టం అనేది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే పెద్దలందరూ కూడా దీన్ని రూపకల్పన చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు. మరి అలాగే మరి బార వెంకటేశ్వరరావు గవర్నర్ చీఫ్ అయిన తర్వాత గుడి కూడా చాలా డెవలప్మెంట్ చేశారు. అలాగే కొత్త బాడీ వచ్చింది. కొత్త బాడీ అనేక కార్యక్రమాలు చేస్తుంది. ఆ బాడీని కూడా నా అభినందనలు. వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతీ నక్షత్రంలో ప్రతి ఏటా చేసే ఆర్యవైశ్య సంఘం వారితో సారి కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి అన్నప్రసాద్ వితరణ చేయడానికి మరి మా పూర్వాధ్యక్షులు మరి గమిని సుబ్బారావు గారు అడగగానే ఈ యొక్క కార్యక్రమానికి అన్నదానం నేను ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా నిరుడు కూడా అలాగే పుట్టినరోజుకి అన్న కార్యక్రమం చేశారు. మరి అలాగే ఈవేళ కూడా సుమారు 1500 మందికి ఇక్కడ అన్నప్రసాదం వితరణ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పట్టణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కూడా మంచి కార్యక్రమాలు పెట్టి చేయడం జరుగుతుంది. మరి అలాగే ఈరోజు మరి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అమ్మవారికి అభిషేకం, అమ్మవారి సారి సమర్పించడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం ప్రజలందరూ కూడా విశేషంగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. స్థానిక మసీదు సెంటర్ మున్సిపల్ కాంప్లెక్స్ నందు గురువారం 9వ వార్డుకు సంబంధించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం జరిగింది. 9వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ వాకా నాని, అధ్యక్షులు డి దస్తగిరి, జనసేన నాయకురాలు కె గిరికుమారిల నిర్వహణలో పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. అతిథిగా పట్టణ జనసేన అధ్యక్షులు వత్తనపల్లి కాశీ పాల్గొన్నారు. ఇంకా జన సైనికులు కేశవభట్ల విజయ్, బైనపాలెపు ముఖేష్, అత్తిలి బాబీ, పోలిశెట్టి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేయడం జరుగుతుంది. ఇది 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు గడువు ఇవ్వడం జరిగింది. సుమారు 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు కూడా ఈ క్రియాశీల సభ్యత్వ నమోదు చేయించుకోమని పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా తాడేపూడి నియోజకవర్గ డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి తాడేపూడిగూడెన పెద్ద ఎత్తున ఈ క్రియాశీల సభ్యత్వ నడపాలని ఆలోచనతో చేయడం జరుగుతుంది. ఏదైతే క్రియాశీల సభ్యత్వం నమోదు చేసుకున్న వాళ్ళు పార్టీలో కూడా క్రియాశీలంగా ఉంటూ, అదే కాకుండా యాక్సిడెంట్ల నిమిత్తంగా వాళ్ళకైనా యాక్సిడెంట్లు జరిగితే 50,000 రూపాయలు, అదే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కాలు కానీ చెయ్యి కానీ తీసేస్తే 2,50,000 రూపాయలు, సుమారు మనిషి ఏదైనా జరిగితే 5 లక్షల రూపాయలు. ఇది ఒక కుటుంబానికి భరోసాగా జనసేన పార్టీ నుంచుంది. కాబట్టి క్రియాశీల సభ్యత్వం అందరూ చేయించుకోవాలి. శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో క్రియాశీల సభ్యత్వం నమోదు పెద్ద ఎత్తున జరుగుతుందండి. ఇది ఇంకా ఒక 2 రోజులతో ఎండ్ అవబోతుంది. దీని గురించి మనం
జనాలకి అవగాహన కల్పించాలంటే 500 మనం పే చేస్తే సభ్యత్వం నమోదు చేయించుకొని సభ్యత్వం నమోదు జనసేన పార్టీలో సభ్యత్వం నమోదు అవ్వడం కాకుండా 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ అండి. 5 లక్షల ఇన్సూరెన్స్ అనేది ఇన్సిడెంట్గా ఏమన్నా యాక్సిడెంటల్గా అవుతే మనిషికి ఏమన్నా అవుతే మేబీ పార్టీ తరఫున 5 లక్షలు భరోసా వస్తుందండి. అంతేకాకుండా ఇన్సిడెంటల్గా ఏమన్నా అయ్యి హాస్పిటల్ పాలవుతాయి 50,000 లోపు మెడికల్ ఖర్చు వస్తుందండి. అంతేకాకుండా ఏమన్నా యాక్సిడెంటల్ అయ్యి కాలు కానీ చెయ్యి కానీ ఏమన్నా జరిగితే 2.5 లక్షల రూపాయల వరకు సహాయం అందుతుందండి పార్టీ తరఫున. ఇన్సూరెన్స్ సద్వినియోగం చేసుకొని జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకొని పేర్లు నమోదు చేసుకోవాల్సింది. జనసేన క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం స్థానిక మసీద్ సెంటర్ 9వ వార్డు మున్సిపల్ కాంప్లెక్స్ దగ్గర జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మెయిన్ ఈ సభ్యత్వం అనేది ఒక వ్యక్తికి సంబంధించిన కాదండి, ఇది ఎంటైర్ ఫ్యామిలీకి భరోసా ఇచ్చే కార్యక్రమం. ఇది పవన్ కళ్యాణ్ గారు 1500 ఆయన పార్టీ తరపున వేసుకుంటూ ఒక 500 ఒక జనసేన కార్యకర్త వేసుకుంటే ఆయనకి 5 లక్షల ఇన్సూరెన్స్ అనేది వర్తింపజేసేలాగా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్తున్నందుకు మా కాశీ అన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ తాడేపల్లిగూడెం ఆదాయపు పన్ను అధికారి ఆర్ఎన్విసి శేఖర్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎల్ఐసి ఆఫీస్లో ఇన్కమ్ ట్యాక్స్ అవగాహన సదస్సు గురువారం సాయంత్రం నిర్వహించారు. ఆదాయపు పన్ను నిబంధనలు, రిటర్న్ ఫైలింగ్ విధానం గురించి సవివరంగా తెలిపారు. సభికుల అనుమానాలను కూడా నివృత్తి చేశారు. ఎల్ఐసి ఎస్బిఎం శ్రీధర్, ఆదాయపు పన్ను శాఖ అధికారులు విలువైన సమాచారం ఇచ్చినందుకు తాడేపల్లిగూడెం ఇన్కమ్ ట్యాక్స్ అధికారి ఆర్ఎన్విసి శేఖర్, పాలకొల్లు ఇన్కమ్ ట్యాక్స్ అధికారి ఆర్ఎస్ఆర్ మూర్తిలకు కృతజ్ఞతలు తెలిపారు. గణపవరం మండలంలో పిప్పర హైస్కూల్ ఏపీఎస్ఆర్టీసీ తాడేపల్లిగూడెం డిపో వారు నిర్వహణలో ఆ పాఠశాల పూర్వ విద్యార్థి ముప్పర్తిపాడుకు చెందిన ఆర్టీసీ ఉద్యోగి కొవ్వూరి చినరామిరెడ్డి తన భార్య నాగసరస్వతి జ్ఞాపకార్థం 200 మంది విద్యార్థులకు బస్ పాసులు పంపిణీ చేశారు. హైస్కూల్ హెచ్ఎం పెనుమర్తి జయ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అతిథులుగా డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి, మానవతా డైరెక్టర్ పాతపాటి హరికుమార్ రాజు, దాత కొవ్వూరి చినరామిరెడ్డి, ఆర్టీసీ పిఆర్ఓ దొంతల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం కలిగించిందని, బస్ పాస్లకు అగు ఐడి కార్డుల ఖర్చును చినరామిరెడ్డి భరించారన్నారు. దాతను డిపో మేనేజర్ విద్యార్థుల సమక్షంలో సత్కరించారు. తాళ్ల ముదునూరుపాడు గ్రామదేవత శ్రీ కనకముత్యాలమ్మ అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా గురువారం నైవేద్యాలు సారే సమర్పించారు. సత్తి అర్జున్ రెడ్డి, సత్తి వేణుగోపాలరెడ్డి, కరి తాతారెడ్డి, సత్తి వెంకటరామకృష్ణరెడ్డి, కేబుల్ పండు, ఎర్రగంటి నాయుడు, ఆమంచి రాముల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం నుండి భజంత్రీలతో ఊరేగింపుగా బయలుదేరి శ్రీ కనకముత్యాలమ్మ వారికి సారె సమర్పించారు. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కనకముత్యాలమ్మ అమ్మవారి పుట్టింటి పాన్పుకర్త సత్తి వెంకట జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ ఆవరణలో తలపెట్టిన శ్రీ కనకలింగేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణ ప్రతిష్టకు భక్తులు సహకరించాలని కోరారు. శ్రీ కనకముత్యాలమ్మ వారికి 3 సంవత్సరాలకు ఒక పర్యాయం పుట్టింటి తీసుకొచ్చి జాతర చేసే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం 2024 ఫిబ్రవరిలో అమ్మవారిని జాతరకు తీసుకొచ్చి 3 నెలల పాటు అమ్మవారికి జాతర కార్యక్రమం నిర్వర్తించి అమ్మవారిని యథాస్థానంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆషాఢ మాసంలో ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారికి నైవేద్యాలు చెల్లించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఆషాఢ నైవేద్యాలు సారే సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లక్ష్మీ గణపతి ఆలయం వద్ద నుండి అశేషమైన జనంతో ఘనంగా ఊరేగింపుగా బయలుదేరి భజంత్రులతో అమ్మవారి ఆలయంకు చేరుకుని సారే నైవేద్యం సమర్పించడం జరిగింది. అనంతరం అన్న సమారాధన కార్యక్రమం జరపబడింది. శ్రీ కనకముత్యాలమ్మ వారి ఆలయ ఆవరణలో శ్రీ కనకలింగేశ్వర స్వామి వారి ఆలయం నిర్మాణము ప్రతిష్టా కార్యక్రమం తలంపు పెట్టాం. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి చెందుతుంది. ఆలయానికి అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో ప్రారంభిస్తాం. కావున 50 మంది భక్తులు శ్రీ కనకముత్యాలమ్మ వారి ఆలయ ఆవరణలో జరిగేటటువంటి శ్రీ కనకలింగేశ్వర స్వామి వారి ఆలయం నిర్మాణం ప్రతిష్టా కార్యక్రమాలకు
సంపూర్ణ సహాయ సహకారం అందించవలసిందిగా కోరుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా మా ఆలయంలో ఆషాఢంలో అమ్మవారికి సారి నైవేద్యాలతో భక్తులు చాలా ఆనంద కోలాహలతో కిటకిటలాడుతూ ఉంటారు. ఈ కనకముచ్చలం తల్లి చాలా సత్యమైన తల్లి. మనం ఏమనుకుంటే ఆవిడ ఖచ్చితంగా నెరవేరుస్తారు. మనం అనుకున్న ఇలా మన మనసులో అనుకున్న వెంటనే ఆ కోరికను తీరుస్తారు కూడా. అంతే భక్తి శ్రద్ధలతో ప్రతి ఇంటి ఆడవాళ్ళు కూడా ఆవిడకి సారి నైవేద్యం సమర్పించి వాళ్ళ మనసులో ఉన్న కోరికని ఆవిడకి చెప్పుకొని తీరేలా ఆవిడని ప్రార్థిస్తారనమాట. ఆవిడని ఎవరు మొక్కుకున్నా సరే సంతానాన్ని కూడా మంచి సంతానాన్ని ఇస్తారు, సంతానం లేని వాళ్ళకి కూడా సంతానాన్ని ప్రసాదిస్తారని చెప్పి చాలామంది నమ్ముతారు. పెన్షనర్స్కు జూలై 2018 నుండి ఈనాటి వరకు చెల్లించవలసిన డిఆర్ బకాయిలు, పిఆర్సీ బకాయిలు, అడిషనల్ క్వాంటమ్ పునరుద్ధరణ, కొత్త పిఆర్సీ నివేదిక ముందే ఐఆర్ 30% చెల్లించాలని తాడేపల్లిగూడెం ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు హరికుమార్ తెలిపారు. కార్యక్రమంలో సంఘ గౌరవాధ్యక్షులు దాసరి నాగేశ్వరరావు, కె బాలకృష్ణ, గరికపాటి సుబ్రహ్మణ్యం శర్మ, ఎండి ముసఫా, కె వెంకటేశ్వరరావు, ఈ వెంకటేశ్వర్లు, ఓ కృష్ణకుమారి, కె రామకృష్ణ, ఎం అర్జునరావు, కె సూర్రెడ్డి, గాజుల మురళీకృష్ణ, నాగరాజు, సిహెచ్ సూర్యప్రకాశరావు, జీవి రంగారావు, పివి పాపారావు, దాసం వెంకటరమణ, ప్రత్తి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మాజీ వైస్ చైర్మన్ గమిని సుబ్బారావు పుట్టినరోజు సందర్భంగా గురువారం డైమండ్స్ లయన్స్ క్లబ్ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు. లయన్ పేరుచెర్ల మురళీకృష్ణన్ రాజు, మునగాల జితేంద్ర కుమార్, మణికంఠ తదితరులు గమిని సుబ్బారావును సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయటం జరిగింది. స్థానిక చెట్ల వీధి ఆసుపత్రి ప్రక్కన గల కనక మహాలక్ష్మి గుడిలో ఆషాఢమాసం సందర్భంగా గురువారం అమ్మవారిని శాకంబరి అలంకరణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో అమ్మవారిని కూరగాయలతో శాకంబరిగా అలంకరించారు. కనక మహాలక్ష్మి గుడి నిర్మాణం జరుగుతున్నందున దాతలు సహకరించాలని ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఏరియా హాస్పిటల్ వద్ద ఉన్న ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా శాకంబరి అలంకరణలో అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. కావున భక్తులందరూ ఈరోజు రేపు శాకంబరి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆలయ కమిటీ తరపున కోరుచున్నాము. అలాగే అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం చేయుచున్నాము. భక్తులందరూ విరాళాలు ఆలయ కమిటీ వారికి అందజేయవలసిందిగా కోరుచున్నాము. ఆషాఢ మాసం లక్ష్మీవారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజున అమ్మవారికి శాకంబరి అలంకరణ జరిపించుకుంది. అలాగే ఈ అలంకరణ లక్షవారం శుక్రవారం అమ్మవారికి ఉంటుంది. ప్రతి భక్తులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదం స్వీకరిస్తారని మరీ కోరుచున్నాం. సర్ ఆర్థర్ కాటన్ దొర వర్ధంతి సందర్భంగా ఏఎంసీ మాజీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి మౌంచిపాడులో కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట కట్టడం ద్వారా డెల్టా ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించిన అపర భగీరథుడు కాటన్ దొర అని నివాళులర్పించారు. ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట కట్టి ఏదైతే డెల్టా ప్రాంతాన్ని సస్యశ్యామలో చేసినటువంటి స్వర్గీయ సర్ ఆర్థర్ కాటన్ దొర గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తున్నాం. ఆయన చాలా ముందు చూపుతో గోదావరి నది మీద ఆనకట్ట కట్టడం ద్వారా ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలమైన అందరం కూడా ఇవాళ ఆర్థిక పరిస్థితులన్నీ బాగున్నాయి, అందరూ రెండు పూట్ల తిరగలుగుతున్నారంటే అదంతా కూడా మహానుభావుడి దయ. వారు బ్రిటిష్ వారు అయినప్పటికీ కూడా వారిని స్మరించుకుంటున్నామంటే వారు చేసిన పనులనే మనం స్మరించుకుంటున్నామని తెలియజేసుకుంటూ స్థానిక 35వ వార్డులో బుధవారం సాయంత్రం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మలపాక చెట్టి, 35వ వార్డు ఇన్ఛార్జ్ ఎడ్లపల్లి శ్రీనివాస్, సందక రమణ, వై లక్ష్మీనాయుడు, సందక శ్రీను, బైరెడ్డి రామకృష్ణ, బయ్యన ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టినటువంటి, అలాగే మా ఎమ్మెల్యే గారు
బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మన 35వ వార్డులో క్రియాశీలక సభ్యత్వాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క అందరికీ 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా ఈ సభ్యత్వానికి అర్హులని చెప్పచ్చు. అదేవిధంగా 500 రూపాయలు మనం పెట్టుకుంటే ఇంకొక 1500 మరో 1500 రూపాయలు మన అధ్యక్షుల వారు వేసి 2000 రూపాయలు ఈ క్రియాశీలక పథకంలో ఇన్సూరెన్స్ పాలసీ చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ యొక్క సభ్యత్వం ఉందో దీన్ని 500 రూపాయలు పెట్టి ఈ సభ్యత్వం తీసుకోవడం వల్ల ఏదైనా ఇన్సిడెంట్ క్రైమ్ అయితే, ఏదైనా చిన్నపాటి స్వల్ప గాయాలు అయితే కనుక 50,000 రూపాయలు, ఏదైనా అది కాకుండా మేజర్ డ్యామేజ్ ఏదైనా అయితే కనుక 2,50,000 రూపాయలు ఆ ఇంటికి ఆర్థిక భరోసాగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా ఒకవేళ ఇంకేసి మనం అంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఇదవుతారని కాదు, ఎవరికైనా అనుకోని రాని పరిస్థితి ఏదైనా కలిగినప్పుడు ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు మన అధ్యక్షుల వారి చేతుల మీదుగా ఆ యొక్క ఇంటికి ఆర్థిక భరోసా ఇవ్వడం కోసం ఈ జనసేన సభ్యత్వాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అధిక వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ముంపు నివాస కుటుంబాల వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇచ్చి ఆదుకోవాలని రాష్ట్ర వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షులు ఏఆర్కే హనుమంతరావు కోరారు. డిప్యూటీ సీఎం వ్యవసాయ శాఖ మంత్రులకు వినతి పత్రాలు పంపారు. నిత్యావసర సరుకులు కూడా వీలైతే పంపిణీ చేయాలని ఆయన కోరారు. పట్టణానికి చెందిన మెండు పద్మావతి 10వ వర్ధంతి సందర్భంగా ఆమె భర్త మెండు నరసింహారావు గురువారం పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం పండ్లు పంపిణీ చేశారు. అతిథిగా తెలుగుదేశం నాయకులు గంటా కనకరాజుతో పాటుగా మెండు రాము, రామకృష్ణలు పాల్గొన్నారు. తన భార్య జ్ఞాపకార్థం అన్నదానం చేసిన మెండు నరసింహారావును అభినందించారు. స్వర్గీయ మెండు పద్మావతి గారి జ్ఞాపకార్థం సందర్భంగా భర్త నరసింహారావు గారు శాశ్వత అన్నదాత. మెండు పద్మావతి గారి జ్ఞాపకార్థం సందర్భంగా భర్త నరసింహారావు గారు శాశ్వత అన్నదాత. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్డులో గల శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయినాథునికి హారతులు, పూజలు సంప్రదాయ రీతిలో చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. మధ్యాహ్నం భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. గురువారం పర్వదినం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా శ్రీ షిరిడి సాయినాథ స్వామివారికి విశేషమైనటువంటి గులాబీ పూజ, అలాగే స్వామివారికి అభిషేకాలు, సహస్రనామ గులాబీ పూజ కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ప్రతి గురు పౌర్ణమికి మేము అన్న సమారాధన చేయడం సుమారు 15 సంవత్సరాల నుంచి మేము అన్న సమారాధన కార్యక్రమం ఒక 3,000 మందికి మేము పెట్టడం జరుగుతోంది. కానీ ఈసారి మాత్రం గురు పౌర్ణమికి వాతావరణం బాగోలేదు, మళ్ళీ 3,000 మందికి అన్నదానం పెట్టేటప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి శ్రావణ మాసం మొదట్లో అంటే 5వ తారీఖు సోమవారం రోజు మేము అన్న సమారాధన చేయడం జరుగుతుంది. కావున ప్రతి భక్తుడు కూడా 5వ తారీఖు ఆగస్టు 5వ తారీఖున వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. సంకష్టహర చతుర్థి సందర్భంగా స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ మందిరంలో బుధవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాభిషేకాలు, సహస్రనామార్చన గావించారు. ఇందుకూరి మోహన్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో మహిళలు పాల్గొన్నారు. నమః మహాశంకర నిధి ప్రభవే నమః, నిధి ప్రభవే నమః, సర్వసద్గురు సంసేవ్యాయ నమః, ఐరావతాధి సర్వవారాణ నమః, హాయ నమః, నిత్యానిత్య. జగన్నాథపురంలో జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలను గురువారం తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. దోమల నివారణ చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.